అక్క, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అవునే చెల్లి, మరేంటి ఆ మధ్య చీర కట్టుకున్నప్పుడు మా వారు ఇంకోలా అన్నారు. ఏ రకంగా అక్క? నీ వల్ల ఈ చీరకే అందం వచ్చిందన్నారు. బావగారికి చూపు తగ్గుంటుందిలే పాపం. మాట్లాడవేంటి చెల్లి? ఆ, 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 అంటే అది నిజమే కదా. అవును, బయటికి వెళ్తున్నట్టున్నావు. అవును చెల్లి, పద్మ అల్లుడు గారు 16 రోజుల పండగకి వస్తున్నారు కదా, వాళ్ళకి బట్టలు తీసుకురావడానికి షాపింగ్ కి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తా అన్నావుగా. వస్తానన్నానా? లేదే, నేనలా అనలేదే. కలుపు తీయని మడి, దేవుళ్ళేని గుడి శోభనివ్వవని నువ్వు ఇంట్లోనే ఉంటే మంచిది, ఇంటికే అందం వస్తది. మీరంతా బయటికి పోతే శాంతో నేను ఏకాంతంగా మాట్లాడి మంచి చెడు వివరించి చెప్పి ఎలా అయినా తన మనసులో సూర్య గురించి తప్ప ఇంకెవ్వరి గురించి ఆలోచించకుండా చేద్దామని నా ప్లాను. కానీ నువ్వు రాకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది చెల్లి. ఆ, ఈసారికి మీరు వెళ్ళరండి అక్క. ఇంట్లోనే ఉండి ఏం చేస్తావు? నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. వెళ్ళాలనే ఉంది అత్తయ్య గారు, కానీ ఇంట్లో చాలా పనులున్నాయి. పర్వాలేదమ్మా, పనులన్నీ పనివాళ్ళు చూసుకుంటారు కదా, నువ్వు వెళ్ళరా. లేదత్తయ్య గారు, పని మాట ఎలా ఉన్నా మధ్యాహ్నం మీకు భోజనం వడ్డించాలి కదా. ఆ మాత్రం భోజనం నేను వడ్డించుకోలేనా? నేను వడ్డించుకుంటానులే. వెళ్ళమన్నాను కదా, వెళ్ళమ్మా. నేనేదో శ్యామ్తో మాట్లాడదాం అనుకుంటుంటే పంపించేదాకా ఊరుకునేలా లేరే. ఇంట్లో 2 కోడళ్ళు ఉండి మీరు వడ్డించుకోవడం ఏంటి? తల్లి లాంటి మిమ్మల్ని అలా ఇబ్బంది పెట్టలేను. దయచేసి ఏమనుకోకండి, నేను వెళ్ళలేను. అయితే నువ్వు నిజంగా రావు కదా చెల్లి? రానక్క. రానే రావు కదా. ఎన్నిసార్లు చెప్పాలక్క? రానని చెప్పాను కదా. పెద్దత, లెట్స్ గో, ఐఎమ్ రెడీ. రామ్మరా, నేను రెడీనే. రెడీ అంటున్నావేంటమ్మా? పెద్దత్త, షాపింగ్కి వెళ్దాంరా, వస్తావా అని అడిగింది. అందుకే రెడీ అయ్యొచ్చాను చిన్నత్త. అందుకేనా అంత రెట్టించి అడుగుతోంది షాపింగ్కి రావు కదా, షాపింగ్కి రావు కదా అని. ఇది మామూలుది కాదు.